వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం ఆహా అనాల్సిందండి. అంత కమ్మగా ఉంటుంది. దీని ముందు కూరగాయలు కూడా అవసరం లేదు. చుక్కకూరతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటాం కదా! ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి. ముందుగా అయితే ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్‌లో ఎర్రగా ఉన్నటువంటి టమాటాలు తీసుకోండి. ఒక 4-5 వరకు తీసుకోవాలి. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో చుక్కకూరని తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2 కట్టల వరకు అయితే ఉంటుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ చుక్కకూరని కూడా ఇందులోనే కొంచెం మనం ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత చిన్న మిక్సీ జార్‌లోకి ముందుగా అయితే ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చడి మొత్తాన్ని కలిపి ఒకేసారి గ్రైండ్ చేయొద్దండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆకుకూర చూసారు కదా! దీన్ని మాత్రం అస్సలు గ్రైండ్ చేయకుండా జస్ట్ ఈ విధంగా పైన మ్యాష్ చేసేసుకోవాలి. ఈ ఆకుకూర, టమాటా మాత్రం అస్సలు మిక్సీలో మాత్రం గ్రైండ్ చేయకుండా ఇలా మ్యాష్ చేసుకుంటే పచ్చడికి మంచి రుచి అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్‌గా చేసుకునే ఈ పచ్చడి ఈసారి ట్రై చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే యూట్యూబ్ నైజాం వంటల ఛానల్ తప్పకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.